ఫ్రెండ్స్ అప్పు సలాం అలైకం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. 3 కాదు, మేము 2:30కి లేచినాం. మబ్బుంది సూపర్ బేట, ఎంత మబ్బుంది. ఇంకెవ్వరైతే లేవలేరు. చందమామ అయితే ఈడుంది చూడండి. చందమామ అయితే ఇక్కడ వచ్చింది. ఇప్పుడైతే మేమైతే 2:30కి లేచినాం ఫ్రెండ్స్. 2:30కి లేచి బిర్యానీ చేసిన కిచెన్లో. నేనైతే 2:30కి లేచిన ఫ్రెండ్స్. 2:30కి లేచి బిర్యానీ చేసిన. ఎందుకంటే ఎర్రజీమీలు ఉన్నాయి మా తోటి. ఎర్రజీమీలు అయితే శతం పడుతున్నాయి. బిర్యానీ చేసిన నేను. బిర్యానీ చేసి మా బాబుని లేపినా, మా చిన్నమ్మ ఈయన ఒకదాన్నే లేపాలి. పెద్దమ్మని లేపినా, చిన్నమ్మని లేపాను. ఇక బిర్యానీ చూడడం 1 గంట పట్టింది. చూడండి ఫ్రెండ్స్, బాగానే వచ్చింది. మెత్తగా ఉడికింది ముక్కలు గిట. ఇంకా ఇప్పుడు బాస్మతి బియ్యంది. సూపర్గా వచ్చింది. సేమ్ హోటల్లో ఎట్లా వస్తుందో అట్లా వచ్చింది. అది మంచిగా వచ్చింది. దాంట్లోకేమో పెరుగుది మజ్జిగ చేసిన. పెరుగుది మజ్జిగ చేసిన. ఇంకా మా బాబు అయితే నమాజ్కి పోయిండు. ఇప్పుడు మా చిన్నమ్మాయిని లేపలే. మేము 2:30కి లేచిన. 2 అయింది. మళ్ళీ ఉండలే. 2 గంటలకు ఏం చేద్దాంలే అని 2 గంటలకు పండుకున్నట్లండి. పడుకొని 1 గంటకు మళ్ళీ 2:30కి లేచి అన్నీ గడుకొని అన్నీ చేసుకొని చేసే వరకు 1 గంట టైం పెట్టింది. ఇప్పుడు టైం వచ్చేసి 3:20 అయింది. టైం 1 గంట 1 గంట సేపు దాకా అయింది వంట. ఒక్కదాన్నే కదా. అయినా ఫస్ట్ సారి అంత బాగా రాలేదు. ఇప్పుడు మొత్తం బాగా వచ్చిందండి. సూపర్ వచ్చింది. ఫస్ట్ ఇది అయిపోయింది అనుకో, ఇప్పుడు బాగా వచ్చింది. ఇప్పుడు తినాలే. అందరం లేచినా, ముఖం కడిగినా, మనం చేసినా. మా చిన్నమ్మాయి ఒకతే లేవలేదు. ఆమె లేపాలి. లేపేసి ఇక వీళ్ళ నాన్నగిట ఉండడానికి ఎక్కువ. ఎందుకంటే దూరం పనిపోయేది ఉంది, ఉండొద్దు అన్న అతన్ని. ఈ దగ్గర ఆదివారం శుక్రవారం ఒక్కటే ఉంటున్నాడు. ఎందుకంటే ఎండలో పని చేస్తాడు కదా, అందుకే వద్దని చెప్తున్నాను నేను. ఇక మేమైతే ఉంటున్నాం. ఈరోజు మేము 4 ఉంటున్నాం. మా పాప ఈరోజు స్కూల్ ఉంది. చిన్నమ్మాయికి 1 పూట ఉంది. ఈరోజు నుంచి స్కూల్ పోతుందా పోతే లేపినాక 8 గంటలకు లేపాలి. మా బాబుకి గిట్ట ఈరోజే ఉంది. హాల్ టికెట్ ఇస్తారంటే 1 పూట ఉంది, పోయి వస్తారు. ఇంకా నేనైతే 4 గంటలకు అయిపోయింది. 4:30 వాళ్ళకి తినేసి చాయ్ కాసుకొని తాగేసి 1 పొద్దు ఉంటాం. ఇప్పుడు మా పాప మేము 4 ఉంటాం. ఈరోజు 4 చేస్తాం 1 పొద్దు. ఇంకా వాళ్ళ నాన్ననేమో పనికి పోతాడు. ఈరోజు టిఫిన్లకు ఏంటో బిర్యానీ తినబోతాడు. మజ్జిగ ఉంది తీసుకొని పోతాడు టిఫిన్కి. అదే కట్టుకుపోతాడు. ఏం చేస్తాడు ఇక. తెల్లన్నం వండలేదు. ఎందుకంటే అంతకాలం అన్నం వండినాం కదా. అదే మస్తు అవుతుంది. టిఫిన్కి తీసుకుపోతాడు. సరేనా ఫ్రెండ్స్, ఇంకా ఎన్ని నిమిషాలు రాలేమక్క. నేనైతే తింటాను. మా తమ్ముడు నువ్వు తినవా? తర్వాత తింటావా? నేనైతే టైం అయిపోతుంది మళ్ళీ. నేనైతే కొద్దిగా వేసుకొని తింటా. చికెన్ ఏమో ఎక్కువ ఇష్టం ఉండదు అసలుకి. చికెన్ మీద మాంసం అయింది ఇట్లా. లెగ్ పీసులు 3 వచ్చినాయి. 3 లెగ్ పీసులు వచ్చినాయి చూడండి. మెత్త గుడికిది. మా చిన్నమ్మాయికి ఇష్టం, మా పాప వాళ్ళకు ఉన్నది. మెత్త ఉడికింది చికెన్ మొత్తం. మంచిగా వచ్చింది. నేను పెరుగు వేసుకొని కొద్దిగా తినేస్తే పిల్లలకి తింటారు. ఇంకా లేదు. మాతోటి నీళ్ళకైతే చాలా ఇబ్బంది ఉంది. నీళ్ళకు ఇదే పెడితే నాకు కాపీ మరి మేము ఇక దస్తాలు వేసుకొని తినాలి. మా పాప లేవలేదు, ఎవరు లేదు. టేస్ట్ కోసం మీకైతే చూపిస్తుందా. వేడి ఉంది. ఇంత వేడిగా ఉందంటే ఇంతకుముందు చేసినప్పుడు కూడా జర ఇదేని అనుకో. ఇప్పుడు మొత్తం సూపర్ వచ్చింది ఫ్రెండ్స్.
బాగుంది, చాలా బాగుంది. కొద్దిగా ఉప్పు తక్కువ అయింది, ఎందుకంటే ఉప్పు ఎక్కేస్తే ఎక్కువైతుంది కదా, అందుకే కొంచెం ఉప్పు వేసిన. ఆడికి చికెన్లో వేసినా, దాంట్లో వేసినా, కానీ మళ్ళీ మజ్జిగలో వేస్తాం కదా, దాంట్లో 3 వేస్తే కష్టం ఎక్కువైపోతుందని అందుకని ఏం చేసినంటే ఇంకా కొంచెం ఉప్పు తక్కువైంది. కానీ బాగుంది. ఉప్పు మనం పక్కకైనా వేసుకోవచ్చు అనుకో, ఎక్కువైతే వేసుకోలేము కదా, అందుకని అయితే కొంచెం ఉప్పు తక్కువైంది అంతే. మజ్జిగలో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మజ్జిగ ఉంది కదా, దాంట్లో వేస్తేనంటే సరిపోతుంది. ఇంకా మేము ఇక్కడ దస్తర్ వేసుకొని పిల్లలు మేము అందరం తింటాం ఫ్రెండ్స్. ఇంకా తినేసి నేనైతే తింటుంది. ఇంకా మా బాబు ఏందు నమస్కి మా చిన్నమ్మాయిని లేపేసి ఇక తింటారు వాళ్ళు. నేను తిని చాయ్ తాగాలి, ఎందుకంటే చాయ్ తాగకపోతే తల నొస్తుంది. దర్శనం అంతా మళ్ళీ చాయ్ తాగలేదు అనిపిస్తుంది, అందుకనే మా పిల్లలు తింటారు. సరేనా ఫ్రెండ్స్, ఇంకా మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.